అనుకున్నాడు. అనుకుని అంబేద్కర్, నీకు చేతనైంది నువ్వు చేసుకో, నాకు చేతనైంది నేను చేసుకుంటాను. రఘుపతి రాఘవ ఇండియాకి వచ్చినటువంటి గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. అంటే భోజనం మానేస్తారు. మొదటి రోజున ఎలా ఉన్నాడు ఆయన? మొదటి రోజున ఎవరైనా ఎలాగే ఉంటారు. రెండో రోజున ఎలా వచ్చారు? మూడో రోజున ముందుకు వచ్చారు. నాలుగో రోజున నడుము వంగింది. ఐదో రోజుని అదేదో అలాగా ఉంది. ఆరో రోజున ఇప్పుడులాగా ఏమన్నా లేటెస్ట్గా వైర్లు ఏమన్నా ఉన్నాయా? ఏంటండి ఉద్యమాలంటే పూర్వకాలంలో కూడి మానేసేవాడు అంతే. అలాగా ప్రాణాలను సైతం త్యాగం చేసేసేవారు. అలా ఇప్పుడు ఉద్యమాలు ఏంటంటే తీగుల సిస్టమ్ వచ్చేసింది ఎక్కడికక్కడ. అవునంటారా కాదంటారా? ఏమండి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అసలు 5 రోజుల దాకా కూడి తినక్కర్లేదు. బాబాయ్ లోకేలు అంతే కదండి. అటువంటి అన్నీ ఉన్నాయి చిట్కాలు. ఇప్పుడైతే అప్పుడు ఏ చిట్కాలో లేవేమో. గాంధీ గారు మొదటి రోజు ఇలా ఉన్నారు, రెండో రోజు ఇలా వచ్చారు, మూడో రోజున ముందుకు వచ్చారు, నాలుగో రోజు నడుము వంగింది, 5వ రోజుని అదేదో రావుందే అంబేద్కర్ అన్నాడు. ఈయన బాబు అంబేద్కర్ మీద బెవారిపోయింది ఆయనకి. అంబేద్కర్ కాదని బాబు మీరు డోలక్కాయ అన్నాడు ఆయన. అంబేద్కర్ అన్నాడు. మీ కీబోర్డ్ అయినాడు బాబు అన్నాడు ఆయన. ఎటుకున్న అంబేద్కర్ వస్తలేదు. నాకేమో తడారిపోయింది, చూపంతా మారిపోయింది. ఈ లోపల ఎదురుకుండా ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన అన్నాడు, పెద్దరాజా గాంధీ గారు ఈ దెబ్బతో ఏమైంది? నల్లగుడ్డు లోనకి వెళ్ళిపోయి తెల్లగుడ్డు వచ్చాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నారు. ఏంటయ్యా మనం వెళ్ళి అడుగుదాం పదండి చెప్పేసని ఒక 10 మందిని తీసుకుని వెళ్ళాడు. ఒకడు వెళ్ళి, అంబేద్కర్ గారు బాగున్నారా? మీరు బాగుంటారు, ఎందుకు బాగోరు? మేమే ఇలాగ అయిపోయాం. అలా కాదండి, మరి మీరు మా వంక చూడాలి. ఇంకెప్పుడు చూడండి మీరు పుస్తకమేనండి. ఇంకా అంబేద్కర్ గారు ఎప్పుడు బాబు ఆయన పుస్తకాన్ని అలా పఠనం చేస్తూనే ఉండేవారు. ఆయన మీరు అస్తమానాల పుస్తకం చదువుతూ ఉంటే వచ్చి మరి మా కొడుకుని చూడండి అన్నారు. గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. మీరు వస్తే బాగుంటుంది. మరి పెద్ద అయినా ఇప్పటికి కూడు నీళ్లు ఏమీ లేవు. అంబేద్కర్ అప్పుడు అన్నారు, గాంధీ గారు దండ వేసి కూర్చోబెట్టింది ఎవరు అన్నారు. ఆ నల్లుడు, ఈ తెల్లుడు, ఈ పొడవాడు, ఆ పొట్టాడు 9 మంది మాయమైపోయారు అక్కడి నుంచి. ప్రమాదం అదే. 10 మందిని తీసుకెళ్ళేవనుకోండి మనం ఏదైనా గొడవగా మాట్లాడదామని. అమ్మా అంటే ఇది మనకు పర్లేదు, బలంగా ఉంటుంది ఇదే అనుకున్నప్పుడు 10 మంది కాదు ఇంకొక 20 మంది చూస్తారు. ఆయన నా సాగరంగా నిలబడదురా అని అనుకున్నప్పుడు మనమే మిగులుతాం. అది ప్రజారాజ్యం సినిమాలో కృష్ణ గారి సినిమాలో చూపించాడు డైరెక్టర్. ఏం బావా నువ్వు చూడు నా పెదానికాన్ని అంటాడు. ఎలాగనగా మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది అక్కడ. నీకేం తెలుసయ్యా, నీ పెదానికం కాదు చూడు అని చదువుతాడు. ఈ దగ్గర కూడా ఉండరు. అలాగన్నమాట. అందులో ఒకే ఒకడు ఉన్నాడు. ఆడు బోడి తలకే మోకాలకు ముడెట్టేస్తాడు. అప్పుడు ఆడు అన్నాడు, బాబు గాంధీ గారు మరి పెద్ద అయినా చెప్పినా వినిపించుకోకుండా ఆయన మెడలో ఆయనే దండే చేసుకుని ఆ అంబేద్కర్ నా దగ్గరికి రావాలి, ఆ అంబేద్కర్ నా దగ్గరికి రావాలి, అంబేద్కర్ నా దగ్గరికి రావాలని కూర్చున్నాడు ఆయన. మరి మీరు వస్తే పెద్ద ఆయన్ని మనం ఏదో రకంగా మరి కాపాడుకుందాం అని ఉంది అన్నారు. అప్పుడు అంబేద్కర్ గారు అన్నారు, గాంధీ గారికి ఉద్యమం అంటే తెలియదా? హత్య పట్టుకుని రణరంగంలో వెళ్ళినటువంటి వాడు అవతల వాళ్ళ చంపేయాలి, బిడ్డను తెచ్చుకోవాలి. అది ఉద్యమం అంటే. ఒక గాంధీ ప్రాణాల కోసం మీరు ఇంతమంది వేరే వచ్చి గాంధీ గారిని కాపాడండి అని అడుగుతున్నారే. ఒక ఉన్నటువంటి 100,000 లక్షలుగా ఉన్నటువంటి నా దళిత ప్రజల్ని పట్టుకొని మీ యొక్క అగ్ర కులాల వాళ్ళు చెప్పేస్తూ ఉంటే ఏ ఒక్కడైనా సరే అయ్యో పాపం అన్నవాళ్ళు ఉన్నారా? అందుకే గాంధీ గారిని కాపాడండి కాపాడండి అని మీరు అంటున్నారు కనుక సారీ గాంధీ ఆగదులే నిమిషము నీ కోసము గాంధీ ఆగితే సాగదు పోరాటము ముందుకు సాగదు.